హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దామిని ఇంట్లో గొడవ చేసిన తరువాత ఇక అసలు విషయం ఏం జరిగిందో మనం వెళ్లి గోడౌన్ దగ్గర సరుకుని చూసి కనిపెడదామని ఆనంద కుటుంబ సభ్యులందరూ కూడా కారులో గోడౌన్ కి అయితే బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక మరో పక్కన వాళ్ళకంటే ముందే అనన్య, కాంచన, సమీర వీళ్ళు ముగ్గురు కూడా గోడౌన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న సరుకుని మొత్తం తగలబెట్టేస్తూ ఉంటారు. ఇక ఆనంద వాళ్ళు అక్కడికి వచ్చేసరికి వాళ్ళు వెళ్లి లోపల దాక్కుంటారు. ఇక ఆనంద వాళ్ళు గోడౌన్ దగ్గరికి వచ్చి అక్కడ మంటలు అంటుకోవడం అన్ని చూసి కంగారు పడిపోతూ ఇక ఫాస్ట్ గా అయితే కార్ దిగి ఇక మంటలు ఆర్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో దర్శన్ అయితే బకెట్స్ తో వాటర్ తీసుకుని వచ్చి ఇక అవి మంటలు ఆపుతూ ఉంటాడు. ఇక అలా వాళ్ళు కొద్దిసేపు ప్రయత్నించగా అయితే మంటలు ఆగిపోతాయి. ఇక అప్పుడు డోర్లు ఓపెన్ చేసి ఇక లోపలికి వెళ్లి చూస్తారు. ఇక అప్పుడు లీలావతి ఇలా అంటూ ఉంటుంది, పోన్లే ఆనంద, సగం స్టాక్ అయినా మిగిలింది, మొత్తం కాలిపోకుండా సరైన సమయానికి వచ్చి మనం ఆపాము అని అయితే లీలావతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడికి అనన్య, కాంచన, సమీర వీళ్ళు ముగ్గురు వస్తారు. వచ్చి నుంచుని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు లీలావతి, మేనేజర్ ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది, అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగింది అని లీలావతి ప్రశ్నిస్తూ ఉంటుంది మేనేజర్ని. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అనన్య అయితే ఇలా అంటూ ఉంటుంది, మేనేజర్ని అడిగితే ఆయనకేం తెలుస్తుంది అత్తయ్య గారు, అంతా చేసింది ఆనంద భైరవి అత్తయ్య గారు కదా, ఆవిడ్ని అడిగితే మీకు తెలుస్తుంది అని అనన్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఆనంద భైరవికి కోపం వచ్చి, ఏ అనన్య ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే దవడ పగిలిపోతుంది అని అయితే ఆనంద అంటూ ఉంటుంది. ఉన్నమాట అంటే ఎందుకు అత్తయ్య గారు అలా అంటారు, డీల్ చూస్తే క్యాన్సిల్ అయింది, ఇప్పుడు సరుకునంతా ఏం చేయాలి, అదే ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకో ఇన్సూరెన్స్ వచ్చి ఎంతో కొంత అయినా సేవ్ అవుతుందనే కదా మీ ప్లాన్, అందుకే కదా ఇలా సరుకు మొత్తాన్ని కాల్ చేశారు అని అయితే అనన్య అంటూ ఉంటుంది. ఏం కూసావే అని ఆనంద వెళ్లి అనన్య చెంప పగలగొడుతుంది. దాంతో అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మంచి పని చేశావు అన్నట్టుగా దర్శన్, శరణ్య ఇద్దరూ కూడా దీని తిక్క కుదిరింది అని అనుకుంటూ ఉంటారు. మరి ఈ కుట్ర అంతటికి కారణం అనన్యేనని ఆనంద భైరవి ఎలా కనిపెడుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.